హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీషా లాక్స్. అందరూ ఎలా ఉన్నారనో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేసి ఏమీ లేదు. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అండ్ పెద్ద పాపకేమో బోర్డ్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి అన్నమాట. అంటే నాదేం బిజీ లేదు, బట్ మీకు షార్ట్స్ అప్డేట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం మంచి కంటెంట్ ఉండాలి కదా. డైలీ అయితే రొటీన్గా పెట్టేయాలని ఏం పెట్టేయలేను. సో ఒక స్టోరీ చెప్తూ ఒక పార్ట్ పెట్టాను అండ్ ఆ స్టోరీ కంటిన్యూ చేయాలా వద్దా అన్నది ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే సెకండ్ పార్ట్ రిలీజ్ చేయాలా వద్దా అన్నది ఆలోచిస్తున్నాను. ఎవరికి ఇంట్రెస్ట్ అంటే అందరికీ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకని. సో ఈరోజు కూడా పెద్ద ఏమీ విశేషం ఏం లేదు. చాలా రోజులు అయిపోయింది కదా, జస్ట్ కొంచెం షార్ట్ అప్లోడ్ చేద్దాం, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాము, పాస్ చేద్దాము అన్నట్టు వచ్చాయన్నమాట. నిన్న జస్ట్ మార్కెట్కి వెళ్ళాను. ఒక ల్యాబ్ డాగ్ ల్యాబ్రాడర్ ఎక్కడి నుండో పాపం నడుచుకుంటూ వచ్చిందండి. అండ్ ఎవ్వరు అబాండన్ చేశారా లేకపోతే తప్పుపోయారా అన్నది నాకు తెలీదు. బట్ దాని కాళ్ళ మీద చాలా ఇంజురీస్ ఉన్నాయి. స్ట్రీట్ డాగ్స్ అనుకుంటా కరిచేసినాయి. పాపం కుంటుతుంది. బట్ అక్కడ ఉన్న ఒక హౌస్ ఓనర్ అయితే లోపలికి తీసుకెళ్ళిపోయారు. ల్యాబ్ని తీసుకెళ్ళిపోయి నేను అడిగాను, మీ డాగా అండి అంటే, కాదమ్మా ఎక్కడి నుండో ఇలా నడుచుకుంటూ వస్తోంది, ఎవరు అబాండన్ చేసేసారు, 2 రోజుల నుంచి చూస్తున్నాను. నేను స్టార్టింగ్లో ఎవరిదైనా డాగ్ ఏమో జస్ట్ వాకింగ్కి వచ్చిందేమో అనుకున్నాను, బట్ కాదమ్మా ఎవరు అబాండన్ చేసేసారు, బాగా స్ట్రీట్ డాగ్స్ కట్ చేస్తున్నాయి, అందుకే తీసుకెళ్ళిపోతున్నానమ్మా లోపలికి, ఎవరైనా వస్తే ఇచ్చేస్తాను అని చెప్పి అన్నారు. ఇన్స్టాగ్రామ్లో పెడతానమ్మా అని చెప్పేసి అన్నారు. సో ఎవరైనా రీల్ కనుక చూస్తే చూడండి. ఆ డాగ్ వచ్చేసి స్టార్ మార్కెట్, వనస్థలిపురం స్టార్ మార్కెట్ పరిసరాల్లో ఉంది. ఎవరి డాగ్ అయినా మిస్ అయితే ప్లీజ్ వెళ్ళి తీసుకోండి. పాపం స్ట్రీట్ డాగ్స్ అన్నది చాలా దారుణంగా కట్ చేసినాయి. అది ఓన్లీ మంత్స్ ఏజ్ ఉంటుంది అంతే ఆ డాగ్కి కూడా. నాకు తెలిసి పెద్ద ఇయర్స్ ఏముండదు, ఒక 7-8 months అట్లానే ఉంటుంది నాకు తెలిసి అయితే.